హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 14. ఇక స్టోరీలోకి వెళ్తే జై ఆద్య వైపు యాటిట్యూడ్గా చూస్తూ గుడ్, ఆ మాత్రం భయం ఉండాలి అని సేమ్ లుక్స్ మెయింటైన్ చేస్తూ ఒక గ్లాస్ తీసుకొని మరొక గ్లాస్ అమర్ చేతికి ఇవ్వడం చూసిన ఆద్య నవ్వాపుకుంటూ ఉంటుంది. వెనకనే వచ్చిన మాన్య కూడా అమర్ జ్యూస్ తాగడం చూసి ఎస్, వీడికి ఇప్పుడు ఉంటుంది సినిమా, లేకపోతే నన్నే పూల్లో పడేస్తాడా, తాగరా తాగు, అది నువ్వు కొంచెం సిప్ చేసినా చాలు, అప్ అండ్ డౌన్ అదరడం కన్ఫర్మ్ అని నవ్వుకుంటూ వాళ్ళు చూడకుండా ఆద్యకి హైఫై ఇచ్చి ఏమీ తెలియనట్టు కామ్గా నిల్చుకొని ఉంటారు. ఇదేమీ తెలియని జై అండ్ అమర్ జ్యూస్ గ్లాస్ వైపు చూసి ఇంకొంచెం గ్లామర్ పెంచుకుందాం అనుకుని ఇద్దరు కొంచెం సిప్ చేయగానే మంట నశానానికి అంటడంతో పాటుగా ఇద్దరికి కళ్ళల్లో నుండి నీళ్లు, ముక్కుల్లో నుండి పొగలు కూడా వచ్చి ఇద్దరు మొహాలు ఎర్రగా మారిపోతాయి. అది చూసిన ఆద్య మాన్య మరోసారి ఎవరూ చూడకుండా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నవ్వుకుంటూ ఉంటారు. అబ్బా మంట మంట అని ఇద్దరు ఆ గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ మొత్తం తాగేసి ఫ్రిడ్జ్ నుండి కాస్త స్వీట్ తీసుకొని తిని కాస్త రిలీఫ్ అవుతారు. ఈ లోపు మన ఇంటెలిజెంట్ అమ్మాయిలు ఎవరూ చూడకుండా ఆ గ్లాస్ మార్చేసి నిజంగానే రెడ్ యాపిల్ జ్యూస్ పెట్టేసి ఏమీ తెలియనట్టు అలా నిల్చుకొని చూస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యి అందరి ఇంటెన్షన్ వాళ్ళ వైపు తిప్పుకుంటారని ముందుగానే గెస్ట్ చేసిన ఆద్య మాన్యాతో యాపిల్ జ్యూస్ తీసుకురమ్మని చెప్పి వాళ్ళు అలా వెళ్ళగానే ఆ గ్లాస్లో ఉన్న జ్యూస్ను పక్కనే ఉన్న ప్లాంట్లోకి పంపేసి అందులోకి మాన్యాను అడ్డుగా ఉండమని చెప్పి ఎవరూ చూడకుండా జ్యూస్ రీప్లేస్ చేసేస్తుంది. ఒసే డెవిల్, నేను వాటర్ అడిగితే యాపిల్ జ్యూస్ అని చెప్పి చిల్లీ పౌడర్ మిక్స్ చేస్తావా అని కోపంగా అరుస్తూ హాల్లోకి వస్తాడు జై. రే జై, అది యాపిల్ జ్యూస్ కాదురా, రెడ్ యాపిల్ జ్యూసు అని చెప్పి మరీ మనకిచ్చి మనల్ని ఫూల్స్ చేసి మనతో తాగించారు అని ఏడుపు మొహం పెట్టుకొని ఉక్రోషంగా మాన్య వైపు చూస్తూ చెప్తాడు వెనకనే వచ్చిన అమర్. అసలే మండిపోయి ఉన్నాను, ఇప్పుడు కరెక్షన్ అవసరమారా అని అమర్కి సీరియస్ లుక్స్ వదిలి చెప్పవే దెయ్యం, ఎందుకు చిల్లీ పౌడర్ కలిపావు అంటూ కోపంగా ఆద్య జుట్టు పట్టుకొని లాగుతాడు. మన ఆద్య పాప బెడ్రూమ్లో లాగింది గుర్తు చేసుకుంటూ ఇంకొంచెం గట్టిగానే లాగుతాడు మనోడు. రే ఇడియట్, వదులు అని జై చేయి పట్టుకొని గట్టిగా కొరికేసి తన జుట్టుని విడిపించుకొని జై వైపు కోపంగా చూస్తుంది. చచ్చావి నా చేతులు అని ఆద్యను పట్టుకోవడానికి జై అడుగులు ముందుకు వేయడంతో అమ్మో అంటూ జైకి అందకుండా పరిగెడుతూ ఆద్య జైను హాల్ మొత్తం తిప్పించి మరీ గార్డెన్ వైపు పరుగులు పెడుతుంది. వాళ్ళ గొడవను పెద్దవాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటే వాళ్ళతో పాటు నవ్వుతూ ఉన్న మాన్యాన్ని చూసి నువ్వేంటే హీరోయిన్ లాగా తెగ నవ్వుతున్నావు, నా నోరు మండేలాగా చేశావు కదా, చూడు నిన్నేం చేశాను అని అమర్ తన చేయి పట్టుకోవడానికి రావడం చూసి నువ్వేంట్రా నన్ను పట్టుకునేది అని వెనకనే వస్తున్న మెయిడ్ మీదకి అమర్ను నెట్టేసి తనని ఎక్కిరిస్తూ మాన్య కూడా గార్డెన్లోకి పరుగు అందుకుంటుంది. తన మీద పడ్డ అమర్ని చూసి భయంతో ఏడుస్తూ ఉన్న మెయిడ్కి సారీ అండి, వాంటెడ్గా కాదు, ఆ దెయ్యం నన్ను పుష్ చేసింది అని 25 సంవత్సరాల మెయిడ్కి సారీ చెప్పి మాన్యాను తిట్టుకుంటూ తను కూడా గార్డెన్లోకి వస్తాడు. వీళ్ళ అరుపులు విన్న రేణుక శైలు కూడా హాల్లోకి వచ్చి వీళ్ళ గొడవని చూసి మగవాళ్ళతో కలిసి వీళ్ళ గొడవను ఆపడానికి గార్డెన్ వైపు వెళ్తారు. మర్యాదగా దొరకవే లేదా నా చేతిలో అయిపోతావు అని వార్నింగ్ ఇస్తూ తనని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న జైని చూసి వెనక్కి తిరిగి దమ్ముంటే నన్ను క్యాచ్ చేయరా అంటూ ఉండగానే జై చేతికి ఆద్య దొరకడం, ఇద్దరు వాదులాడుకుంటూ స్లిప్ అయ్యి దబేల్మంటూ పూల్లోకి పడటం సెకండ్స్లో జరిగిపోతాయి. ఆ అని అరుస్తూ ఇద్దరు ఒక్కసారిగా పూల్లోకి పడడంతో జై చేతులు ఆద్య నడుము చుట్టూ, ఆద్య చేతులు జై మెడ చుట్టూ చుట్టుకుంటాయి. ఇద్దరూ నీళ్ళల్లో నుండి బయటికి వచ్చి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. మగసిరి ఉట్టిపడి మీస కట్టుతూ హెజల్ గ్రీన్ ఐస్తో జై చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటే ఆద్య ఒంటికి అంటుకుపోయిన డ్రెస్లో తన బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటే తన చేప కళ్ళను రెపరెపలాడిస్తూ జై వైపు డీప్గా చూస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు అతుక్కుపోయి ఉన్నది కూడా మర్చిపోయి అలా ఎంతసేపు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఇక్కడ ఒక సిచ్యువేషన్ సాంగ్ ప్లే అయితే భలే ఉంటుంది కదా, ఆ సాంగ్ ఏంటో మీరే ఇక్కడ డెడికేట్ చేయండి. వామ్మో, ఇదేంటి ఇప్పటి వరకు ఇద్దరు పిచ్చి పట్టినట్టు ఒకరిని ఒకరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకొని ఇప్పుడేంటి అమర ప్రేమికుల్లాగా ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉంటున్నారు? కొంపదీసి ఈయన అన్నట్టు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా ఏంటి? అదే జరిగితే ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది. లేదు, అలా జరగకూడదు. ఈ జై ఎప్పుడు ఈయనకి నచ్చని కొడుకులానే మిగిలిపోతే అప్పుడే కదా నా కూతురు ఈయనకి దగ్గర అవుతుంది, వాడు దూరం అవుతాడు అని కన్నింగా అనుకుంటూ మొహాన్ని సీరియస్గా పెట్టుకుని ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది రేణుక. వీళ్ళ గొడవని ఎలా ఆపాలి అని వెనుక వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళు కూడా వీళ్ళ పొజిషన్ చూసి అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. ఒసై ఆగవే, పరిగెత్తలేకపోతున్నాను,
ఏం తింటున్నావే దెయ్యం, అలా పీటీ ఉషాలాగా పరిగెడుతున్నావు? వామ్మో, నా వల్ల కావట్లేదు అని ఆగిపోయి ఆయాసపడుతున్న అమర్ని చూసి తను నవ్వుతూ, అందుకేరా డైలీ జిమ్ చెయ్యాలి, అప్పుడే ఫిట్గా ఉంటాం. అయినా అమ్మాయిని నన్నే పట్టుకోలేకపోతున్నావు, నువ్వేం అబ్బాయిరా అని కావాలని అమర్ని రెచ్చగొడుతుంది మాన్య. మాన్య వైపు కోపంగా చూస్తూ, నన్నే అంత మాట అంటావా, చచ్చావే ఇవాళ అని కోపంగా తన వైపు వచ్చిన అమర్ని చాలా తెలివిగా పూల్లోకి నెట్టేసి, టిట్ ఫర్ టాట్, నాతో పెట్టుకోకు అని నవ్వుకుంటూ ఉంటుంది మాన్య. అమర్ పూల్లోకి పడగానే ఆ శబ్దానికి జై అండ్ ఆద్య దూరంగా జరిగి ఒకరిని ఒకరు కోపంగా చూసుకుని తిట్టుకుని కొట్టుకొని ప్రతాప్ వర్మ తిట్టడంతో ఇద్దరు చెరో రూమ్కి ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళిపోతారు. వెనకనే అమర్ మరో రూమ్కి మాన్య వైపు చూస్తూ కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. జై అమర్ కోసం వినయ్ ఇద్దరికి డ్రెస్ తెప్పించడంతో ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్లోకి చేంజ్ అయ్యి తిరిగి హాల్లోకి వచ్చి వీళ్లను ఎలా ఏడిపించాలా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే పైకి వచ్చిన మాయ ఒక్కో రూమ్ని చూస్తూ చివరగా ఒక రూమ్ దగ్గర ఆగిపోతుంది. ఆ రూమ్ డోర్ మీద అందంగా కనిపిస్తున్న అక్షరాల వైపు ప్రేమగా తడుముతూ ఉంటుంది. హర్ష అన్న పేరు చూడగానే మాయా కళ్ళల్లో ఆటోమేటిక్గా నీళ్లు నిండిపోతాయి. చాలామంది హర్ష ఎవరో గెస్ట్ చేయమంటే చాలా కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఎస్, మీరందరూ గెస్ట్ చేసినట్టు హర్ష ఆద్య బ్రదర్. ఓకే, డోర్ హ్యాండిల్ మీద చేయి వేసి డోర్ ఓపెన్ చేసిన మాయాకి 10 సంవత్సరాల హర్ష పిక్ అందంగా నవ్వుతూ కనిపించడంతో జీవం లేనట్టుగా నడుస్తూ ఆ ఫోటో ముందు నిల్చుకుని నువ్వు అంటూ నవ్వుతూ, నన్ను బాగా ఏడిపించావు హర్ష, ఎందుకురా నన్ను వదిలి వెళ్ళిపోయావు, అసలు ఇప్పుడు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, అసలు ఏం చేస్తున్నావు, నేను ఇంకా నీకు గుర్తున్నానా, లేక నన్ను మర్చిపోయి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావా, నువ్వు అలా చేస్తే మాత్రం దాన్ని చంపేసైనా సరే నిన్ను నా వాడిని చేసుకుంటాను అని ఏడుస్తూనే నవ్వుతూ ఆ రూమ్లోని ప్రతి వస్తువు మీద హర్ష స్పర్శ తెలుస్తూ ఉంటే అలాగే అక్కడ అరగంట పాటు కూర్చొని హర్ష జ్ఞాపకాలతో గతంలోకి వెళ్ళిపోయి వినయ్ కాల్ చేసి కిందకి రమ్మనే వరకు అలానే ఉండిపోతుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని మిర్రర్ ముందు హెయిర్ డ్రై చేసుకుంటూ ఉన్న ఆద్యాని చూసి, ఏంటి మేడం స్విమ్మింగ్ పూల్లో అలా జై వైపు చూస్తూ ఉండిపోయావు, కొంపతీసి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఫస్ట్ సైట్ కాదు, సెకండ్ సైట్ కాదు, అయినా ఆ ఫాల్తూ గాడిని నేను లవ్ చేయడమా, నెవర్. వాడిని మాత్రమే కాదు, ఈ ఆద్య ఎవరిని లవ్ చెయ్యదు, నేను ఎప్పటికీ సింగిల్గానే ఉండిపోతాను, నువ్వు నా గురించి ఆలోచించడం ఆపి మన ప్రాజెక్ట్ గురించి థింక్ చెయ్యి అని సీరియస్గా చూస్తూ చెప్తుంది. ఇలా అన్నవాళ్ళే పాప పుసుక్కుమని లవ్లో పడిపోయి త్వరగా పప్పన్నం పెట్టేస్తారు. నీకు కూడా అదే థాట్ ఉందేమో, నన్ను జైను అన్నయ్య అని ఫిక్స్ అయిపోమంటావేమో అని ముందుగా అడుగుతున్నాను అంతే. పుసుక్కుమని కాదు కదా, కసుక్కును కూడా లవ్లో పడ్ను. వాణ్ణి అన్నయ్య అని కాకపోతే ఆంబోతు అని పిలువు, నాకేంటి అని రెక్లెస్గా చెప్పి వాడి ఓవర్ యాక్షన్ను భరిస్తుంది కేవలం తాతయ్య మామయ్య మాయాల కోసమే. ఆద్య, నాకు డౌట్, వినయ్ అంకుల్, ప్రతాప్ తాతయ్య అండ్ మాయా అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు, బట్ రేణుక ఆంటీ ఏంటి ఎప్పుడూ అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది, మాట్లాడినా కూడా ఏం రియాక్ట్ అవ్వదు, ఆవిడికి ఏమైనా స్క్రూ లూజా ఏంటి? అదేం లేదు మాన్య, ఆంటీ కొంచెం రిజర్వ్డ్ అంటే కొద్దిగా స్టేటస్ పిచ్చి, ఆవిడికి తన పుట్టింటి వాళ్ళంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం, సో వాళ్ళతో మాత్రమే ఫ్రీగా ఉంటుంది. మొన్న చూసే ఉంటావు కదా, ఆంటీ బ్రదర్ వైఫ్ అండ్ డాటర్ని పార్టీకి వచ్చారు, సో ఆంటీకి వాళ్ళంటేనే చాలా ఇష్టం. ఏంటో ఆవిడని చూస్తేనే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తాయి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో టైప్. హబ్బా, వాళ్ళు ఉండేది ఇవాళ, ఏదో లైఫ్ టైం వాళ్ళతో కలిసి ఉండాలి అన్నట్టు ఏంటే నువ్వు నీ రియాక్షన్స్. పద కిందకి, అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏమో చెప్పలేం, నువ్వు వాళ్ళతో లైఫ్ టైం కలిసి ఉండాల్సి వస్తే రేణుక ఆంటీతో అడ్జస్ట్ అవ్వగలవా? నీకు పిచ్చి బాగా ఎక్కువైంది కానీ నోరు మూసి పద అని మాన్య నోరు మూసి కిందకి తీసుకెళ్లేసరికి అందరూ లంచ్కి కూర్చుంటూ ఉంటే వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతారు. ఆద్య వెళ్ళి మాయా పక్కన కూర్చోగానే మాయా నవ్వుతూ ఆద్యతో మాట్లాడుతూ తన లంచ్ చేస్తూ ఉంటుంది. ఇటు జై మాత్రం ఆద్యాని ఎలా ఏడిపించాలా అని ప్లాన్స్ చేస్తూ లంచ్ చేస్తూ ఉంటాడు. బుద్ధిగా తింటూ ఉన్న మాన్యాని చూసి, తినవే తిను, ఇంకో 1 వీక్లో నీకు భయంకరమైన షాక్ ఇవ్వబోతున్నా, వాటికి ప్రిపేర్డ్గా ఉండు అని నవ్వుకుంటూ తను కూడా లంచ్ చేస్తాడు అమర్. ఆద్య ప్రతాప్ గారికి బాగా నచ్చుతుంది. తను పెద్దలకిచ్చే రెస్పెక్ట్ అండ్ మహదీర్ వల్ల ఆద్య బిజినెస్లో ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందో తెలుసుకొని ఆద్య తెలివికి బాగా ఇంప్రెస్ అవుతాడు. జైకి ఆద్య అయితేనే పర్ఫెక్ట్ అని బలంగా ఫిక్స్ అవ్వడంతో ఆద్యకి ఏమైనా మ్యాచెస్ చూస్తున్నారేమో అని డౌట్ రావడంతో నెమ్మదిగా మహదీర్ వైపు చూస్తూ నోరు విప్పుతాడు. మహదీర్, ఆద్యకి మ్యారేజ్ ఏజ్ వచ్చింది కదా,
సో ఆద్యకి మ్యాచెస్ ఏమైనా చూస్తున్నారా అని తన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. తాతయ్య ఏంటి సడన్గా నా మ్యారేజ్ గురించి అడుగుతున్నారు అనుకుంటూ తనకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పబోయే లోపే శైలు చెప్పింది విని తన వైపు సీరియస్గా చూస్తుంది. మ్యాచెస్ చూస్తున్నాం బాబాయ్ గారు, మొన్నే ఒక మ్యాచ్ వచ్చింది, అబ్బాయి చాలా బాగున్నాడు, పైగా ఒక్కడే కొడుకు, మంచి రోజు చూసి పెళ్లి చూపులు పెట్టుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పిన శైలు వైపు చూసిన ఆద్య కోపంగా పైకి లేచి మామ్ అంటూ కోపంగా అరుస్తుంది. సడన్గా ఆద్య అలా అరవడంతో అందరూ ఆద్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే శైలు తను ఏమందో గుర్తు చేసుకుంటూ టెన్షన్గా ఆద్య వైపు చూస్తూ ఉంటుంది. నా పర్మిషన్ లేకుండా నాకెందుకు మ్యాచెస్ చూస్తున్నారు మామ్? నాకు మ్యారేజ్ చేసుకునే థాట్ లేదని మీకు ముందే చెప్పాను కదా, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు మామ్ అంటూ కోపంగా తన ప్లేట్ విసిరి కొడుతూ గట్టిగా అరుస్తుంది ఆద్య. అసలే పాపకి జై మీద కోపంతో తిక్కలో ఉంది, దానికి తోడు శైలు కూడా తనకి ఇష్టం లేని టాపిక్ తీసుకురావడం వల్ల ఆద్య ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతుంది. ఆద్య బిహేవ్, అందరూ ఉన్నారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఇప్పుడు కామ్గా కూర్చొని లంచ్ అని సీరియస్గా చూస్తూ చెప్తాడు మహదీర్. సారీ డాడ్, ఈ విషయంలో మీరు కూడా మామ్కి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఓకే ఫైన్, ఇద్దరికీ చెప్తున్నాను వినండి, నాకు పెళ్ళి ఇష్టం లేదు, దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు, నాకు లంచ్ కూడా వద్దు, మీరే తినండి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆద్య ముందుకు వచ్చి నిలబడతాడు జై. ఆద్య జై వైపు సీరియస్గా చూస్తూ మర్యాదగా తప్పుకో, చాలా కోపంగా ఉన్నాను, ఇప్పుడు ఇరిటేట్ చేసావంటే అస్సలు బాగోదు చెప్తున్నా, నేను కూడా అంతే సీరియస్గా చెప్తున్నాను, ఫస్ట్ ఆంటీ అంకుల్కి సారీ చెప్పు, అందరితో కలిసి లంచ్ చెయ్యి, నీ ఒక్కదాని వల్ల లంచ్ చేస్తున్న అందరూ చేయడం ఆపేసి నిల్చుకొనున్నారు, నేను లంచ్ చెయ్యాలో వద్దు అది నా ఇష్టం, మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ నాకు అక్కర్లేదు, గో టు హెల్. నువ్వు మర్యాదగా చెప్తే ఎందుకు వింటావే అని ఆద్య బుగ్గలు నొక్కుతూ ఉన్న జైను ప్రతాప్ జై అని సీరియస్గా పిలవడంతో అసహనంగా ఆద్యాను వదిలి నాకు దొరక్కపోవు అప్పుడు చెప్తా నీ పని అని విసుగ్గా ఆద్యాను వదిలేయడంతో ఆద్య జై వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అందరూ ఒక్కసారిగా డల్ అయిపోవడం చూసిన జై అయ్యో ఆంటీ అంకుల్ ఇప్పుడు ఏమైందని ఎందుకంత డల్ అయిపోయారు, ముందులా కూర్చోండి అని అందరినీ కూర్చోబెట్టాక డల్గా ఉన్న శైలు పక్కకు వెళ్ళి కూర్చొని ఆంటీ మీరు అనవసరంగా బాధపడకండి, ఆద్యకి మ్యారేజ్ అంటే ఇష్టం లేదు అని తెలుస్తుంది కదా, సో ఆద్యతోనే నాకు ఈ పెళ్ళంటే ఇష్టమే అని చెప్పిస్తాను, అప్పుడు మీరు హ్యాపీనే కదా. చాలా హ్యాపీ జై, బట్ ఆద్య మ్యారేజ్కి ఒప్పుకోదు అంటూ ఆద్య ఫ్రెండ్ విషయంలో జరిగిందంతా తనకి చెప్పి దానివల్లే ఆద్య మ్యారేజ్కి ఒప్పుకోవడం లేదు అని డల్గా చెప్తుంది. అయ్యో ఆంటీ ఇది అసలు ప్రాబ్లంనే కాదు, ఈ ప్రాబ్లం నాకు వదిలేయండి, ముందు మీరు హ్యాపీగా ఉండండి, ఆద్యను పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది అంటూ వాళ్ళ మూడ్ డైవర్ట్ చేసి అందరినీ లంచ్ చేసేలాగా చేస్తాడు. ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉన్న ప్రతాప్ వర్మ పక్కన కూర్చొని ఏంటి తాతయ్య ఇది, మనం ఏదో చెయ్యాలనుకుంటే ఇక్కడ ఇంకేదో అయిపోతుంది అని డల్గా చెప్తున్న మాయాని చూసి ప్రతాప్ వర్మ చిన్నగా నిష్ఠూరిస్తూ నాకు కూడా అదే అర్థం కావడం లేదు తల్లి, జై మాత్రమే పెళ్ళి వద్దు అంటున్నాడు అనుకుంటే ఇక్కడ ఆద్య కూడా అలానే ఉంది, ఆద్యకి దగ్గరుండి జైనే పెళ్లి చేస్తాను అంటున్నాడు, వీళ్ళను ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకు పిచ్చెక్కేస్తుంది తల్లి, అసలు వీళ్ళిద్దరికీ మనం అనుకున్నట్టు పెళ్లి చేయగలమంటావా? ఖచ్చితంగా చేయగలం తాతయ్య, కాకపోతే అందుకు మనం చాలా కష్టపడాలి, అందులో మెయిన్గా వీళ్ళిద్దరినీ ఈ హైదరాబాద్కి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళాలి తాతయ్య, ఇద్దరి మధ్య గొడవలు దూరం చేసి ప్రేమ పుట్టేలాగా చెయ్యాలి, ఇక్కడే ఉంటే వీళ్ళ లైఫ్లో చాలా బిజీగా ఉంటారు తప్ప ఒకరిని ఒకరు ఎప్పుడు అర్థం చేసుకుని లవ్లో పడతారు, అందుకే అందరం ఈ సిటీకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళాలి తాతయ్య, అప్పుడే మనం అనుకున్నది చెయ్యగలం, అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. ప్రతాప్ కాసేపు ఆలోచించి నువ్వు చెప్పింది నాకు కూడా నిజమే అనిపిస్తుంది, నువ్వు నిజంగా బంగారం తల్లి, అన్నయ్య ఫ్యూచర్ గురించి ఎంత చక్కగా ఆలోచిస్తున్నావు అని చిన్నగా నవ్వి అలా అయితే అందరం కొన్ని రోజులు సరదాగా అన్నిటికీ దూరంగా వేరే ఊరు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం తాతయ్య? USA, కెనడా, ఆస్ట్రేలియా వీటిలో ఎక్కడికి? నో అంత దూరం కాదు, మనం మీ నానమ్మ సొంతూరైన రామాపురం వెళ్తున్నాము. అలా అనగానే మాయ కన్ఫ్యూజ్ ఫేస్తో ప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడే మనకి అనుకోని ట్విస్ట్ రాబోతుంది అండ్ రుద్రాంశ్ కూడా ఎంటర్ అవ్వబోతున్నాడు, సో అన్నిటికీ మీరు రెడీగా ఉండండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ విలన్ హస్బెండ్ కూడా ఇదే లాస్ట్ ఎపిసోడ్ అండి యూట్యూబ్లో, ఇది రేపటి నుంచి వెబ్సైట్కే వస్తుంది. మీరందరూ అనుకోవచ్చు ఓన్లీ ఒక్క స్టోరీకి యాక్సెస్ చేయాలంటే పే చేయాలా అని చెప్పి, అలా ఏం లేదు, వెబ్సైట్లో మీరు ఒక్కసారి ప్రీమియం తీసుకున్నారు అంటే అన్ని స్టోరీస్ యాక్సెస్ ఇస్తాను.
యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు మీకు యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా, అదే వెబ్సైట్లో అయితే యాడ్స్ ఏమీ ప్లే అవ్వవండి. నేను యాడ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు అక్కడ. నేను మీకు ప్రీమియం కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు వెబ్సైట్ మొబైల్ యాప్ అంటున్నారు, ఇంకా యూట్యూబ్ కంటిన్యూ చెయ్యరా అని చెప్పి. డెఫినెట్గా చేస్తాను. ఇక్కడ ఒక కొత్త స్టోరీస్ ఒక 2 సెలెక్ట్ చేసి ఉన్నాను, అవి స్టార్ట్ చేస్తాను సూన్. ఇంకొక 1 or 2 వీక్స్లో స్టార్ట్ చేస్తాను. బట్ ఇక్కడ ఫ్యూ ఎపిసోడ్సే ఇస్తాను, తర్వాత అగైన్ అవి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్కే వచ్చేస్తాయి. ఈ వర్క్ నేను చాలా ప్యాషనేట్ అండ్ చాలా సాటిస్ఫాక్షన్తో చేస్తున్నాను. అండ్ అంతే రెస్పాన్సిబిలిటీగా కూడా ఉంటాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ బ్లెస్సింగ్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఇది నేను మిమ్మల్ని ఫస్ట్ నుంచి అడుగుతున్నాను. నేను చాలా పాజిటివ్గా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మీ కామెంట్స్తో నన్ను డౌన్ చేయొద్దు. నాకు ఇంకా మీ కామెంట్స్ చూస్తే ఎనర్జీ రావాలి, కానీ నేను డౌన్ అయిపోయేలా మాత్రం చేయకండి. నేను ఇప్పుడిప్పుడే బేబీ డెలివరీ నుంచి రికవరీ అవుతున్నాను. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి. అసలు అది మాటల్లో కూడా చెప్పలేను. అదనమాట మ్యాటర్. అండ్ మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పిన, మన రైటర్ గారు విలన్ హస్బెండ్ కూడా డైలీ ఇద్దాము అని చెప్పింది. సో డైలీ విలన్ హస్బెండ్ అండ్ అందాల రాక్షసి వెబ్సైట్లో వస్తాయి, మీరందరూ చూస్తారని అనుకుంటున్నాము. అండ్ రైటర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. చూడాలి దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో మరి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.